హైదరాబాద్ లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభం కాగా 6 గంటల్లోపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మొత్తానికి హైదరాబాద్ లో వర్షం మొదలైంది. అయితే ఈ వర్షం మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అటు అన్ని విభాగాలను కూడా అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే వాతావరణ శాఖ నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇప్పటికే శేరిలింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, ఫిల్మ్ నగర్ తో పాటుగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఇప్పటికే నగరంలో చాలా ప్రాంతాల్లో వర్షం మొదలైంది. సో ఇలాంటి సమయంలో వర్షం కురిస్తే ఎన్ని ఇబ్బందులు పడతారనేది మనం గతం నుంచి చూస్తూ వస్తున్నాం. సో వాతావరణ శాఖ నుంచి ఇటు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి? మొత్తానికి హైదరాబాద్ లో ఇప్పుడే సాయంత్రం వేళ వర్షం ప్రారంభమైంది. అయితే ఈ వర్షం మరి కాస్త ఎక్కువగా ఉండబోతోంది. భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీగా ఉండే సమయంలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అంతా కూడా అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ కనుక నగరంలో గతంలో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో కూడా అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని, ఇటు ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అటు జీహెచ్ఎంసీ అధికారులైతే సూచన జారీ చేస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం మొదలైంది. శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్లలో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. ఇటు గచ్చిబౌలి, ఫిల్మ్ నగర్ ఈ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. అయితే ఇంకా వర్షం పెరిగే సూచన ఉంది. సాయంత్రం 6 గంటల్లోపు అధిక వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా జీహెచ్ఎంసీ అధికారులైతే సూచన జారీ చేస్తున్నారు. అటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట ఈ ప్రాంతాల్లో కూడా వర్షం భారీగానే కురుస్తోంది. ఈ ఏడాది ఎండలు కూడా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం అయితే నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.